హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శుభ బుజ్జి అఫీషియల్. బాగున్నారా? ఇవాళ వచ్చేసరికి అయితే టైం అయితేనేమో 6:30 అయింది. నేనైతే పొద్దున్నే లేచి ఇంకా పనులు మొత్తం అయితే చేసుకున్నానండి. అన్నమును కందిపప్పు అయితే కడిగి అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంకా జడ వేసుకునేలేక 6:30 అయింది. ఇంకా పని అయితే మొదలు పెట్టుకోవాలి. నేనైతే ఎప్పుడైతే ఇంటికాడే ఉండేదాన్ని, నేను బాగా ఇంటికాడ ఉండి వీడియోలు తీసుకునేవాళ్ళం. ఇంకా అనుకోకుండా పరిస్థితుల వల్ల అయితే నేనైతే పనికి వెళ్తున్నాను. బావకైతే 100 ఆలోచనలు ఉన్నాయండి, ఇలా చేయాలి, ఈ వ్యాపారం చేయాలని. ఇంకా వాటికైతే మనీ అయితే చాలా అవసరం. నేను బావ ఇంటికాడ ఉంటాలా అని చెప్పి మా బావ ఒక్కడే బరువు బాధ్యతలు ఎలా మోస్తాడని చెప్పి నేను కూడా ఇంకేదో నా బావ ఒక్కడి మీద భారం వేయకుండా నేనైతేనేమో మిరగాయలకైతే వెళ్తున్నానండి. ఇంకా బావకు కూడా పంపించడం ఇష్టం లేదు, కానీ తప్పదు. ఇంక బావేమో పొట్టేల కాడికి వెళ్తే ఇంక నేనేమో పనికి వెళ్తున్నానండి. మా డైలీ బ్లాగ్ వచ్చేసి ఇది కదండి. 6ంటికి లేసి పప్పు వేసుకుని పప్పు అయితే ఉడుగుతామండి. ఇంక బియ్యం అయితే నానబెట్టానండి. ఇంక అత్త వండుకుంటుంది. నా అయితే బియ్యం అయితే నానుతా ఉన్నాయి. ఇంకా 6ంటికి లేసి అయితే పొయ్యిన పెట్టాను. ఆ పొట్టేల పిల్లలు వచ్చేసాయి ఇవ్వండి, ఇంక మెస్తా ఉన్నాయి. ఇంక తొందరగా అయితే నేనైతే పనులు అయితే చేసుకోవాలి. ఇంకా బావకి అన్నం పెట్టి నేను అన్నం చాలా పనులు, బట్టలు ఉతికి ఇంక అన్నం కూర అయిన తర్వాత ఇంకా క్యారేజ్ పెట్టుకొని అన్నం తిని ఇంక బావకు అన్నం పెట్టి ఇంక టిఫిన్ తీసుకుని అయితే బయలుదేరాలి. ఇంకా ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఇంక మధ్యలో అయితే మిరగాయలు కోసేది కూడా ఒకరోజు అయితే మీకోసం తప్పనిసరిగా వీడియో అయితే పెడతాము, తప్పకుండా చూడండి. సరేనండి, ఇంక బట్టలు సరిపోయింది. ఇంక పప్పు అయితే పొయ్యిన పెట్టుకున్నాం కదా, ఎలా ఉందో చూద్దాం. పప్పు అయితే ఉడుకుతూ ఉంది. ఇంక ఇప్పుడే ఇంక అత్తది గ్యాస్ అయితే ఇంక అన్నం కూడా పొయ్యిన పెట్టుకున్నానండి. ఇప్పుడే జస్ట్ పొయ్యిన అయితే పెట్టాను. ఇంకా బావ అయితే ఏం చేస్తున్నాడో చూద్దాం. అడగండి బావ. మొత్తం బట్టలు ఉతుకుతున్నాడు. పప్పు ఉడకడం అయితే అయిపోయింది. నేనైతే పప్పు అయితే రుబ్బుతున్నా, పప్పు గుర్తాయి. ఇంకా పప్పు అయిపోయేసరికి మెత్తగా అయితే మెదుగుతూ ఉంది. కొంచెం టేస్ట్ చూసేసరికి సాల్ట్ వేసుకున్నాం. ఇంకా పప్పులో కొన్ని ఉంచుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఇంకా అవి పోసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుందాం. ఇంకా పప్పు ఏం కూడా అయితే అయిపోయింది కదా, ఇంకా తాలింపు వేసుకుందామండి. ఇంకా ముందు కష్టం అండి.
సరే డేష్ అయితే బాగా హీట్ ఎక్కింది కదా, ఆయిల్ పోసుకుందాం ఒక గంట. నూనె అయితే హీట్ ఎక్కిన తాలింపు గింజలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి ఉంటాయి కదండి, ఇంకా నాలుగు కొట్టినాయి 3, ఇంకా కూడా వేసుకుందాం. అవన్నీ వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకున్నాం. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అయితే పప్పు అయితే పోసుకున్నాం. ఇంకా ఉల్లిపాయలు తాలింపు గింజలు అయితే వేగినాయి. ఇంక రుబ్బుకున్న పప్పు ఉంది కదా, పప్పు పోసుకున్నాం. సరేనండి, పప్పు అయితే తాలింపు వేసుకున్నాం కదా, చూద్దాం. పప్పు అయితే ఇంకా బాగా అయితే తెరులుతూ ఉందండి. ఇంక 2 నిమిషాల నుంచి ఆపేసుకుందాం. ఓకే గ్యాస్ బుజ్జేది మిరగాయలు అలిగి కోహభోగం అవుతుంది. ప్రస్తుతానికి ఇది పనికి రెడీ అవుతుందండి. అన్నం తింటుంది. ఆటోకి టైం అవుతుంది. బుజ్జి, నువ్వు మిరగాయలు నువ్వే కొత్త లేక నువ్వు కోసేస్తారా? నీకు నువ్వే ఓకే. నీకు ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉందా? మీ ఊర్లో పోయినావా? అందరికన్నా ముందుంటావు, అందరికన్నా వెనకుంటావా? అందరితో పాటు ఉంటావా? ఓకే గాయస్, మిరగాయలు పెట్టడానికి బుజ్జి రెడీ అయింది. సంచి పట్టుకుని రెడీగా ఉంది. వెళ్తున్నా బుజ్జి, జాగ్రత్త.